ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే భృతి భర్తీ భ్రమేణ అంటూ ఈరోజు సాక్షిలో ఒక వార్తను చూడొచ్చు. సూపర్ 6 అమలు చేయలేదు, నిరుద్యోగ భృతి అవ్వచ్చు, స్కూల్కి వెళ్ళే విద్యార్థికి 15,000 అవ్వచ్చు, దాని మీద ఒక క్లారిటీ ఇవ్వలేదు. అండ్ రైతుకు సంబంధించి 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళలకు నెలకి 1,500 ఇస్తామన్నారు, అది అమలు చేయడం లేదు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, అది అమలు చేయడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంటే, ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఈ తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం, రైతు రుణాల మాఫీకి మార్గదర్శకాలు జారీ చేసింది. దానిలో కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు సార్. ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ ఉండదన్నట్టు, తర్వాత రేషన్ కార్డు ఆధారంగానే ఇస్తాము అని, తర్వాత 2 లక్షల కన్నా ఎక్కువ ఉన్న రుణాలని రైతులే చెల్లించాలట, తర్వాతే ఖాతాలో డబ్బులు వేస్తారట అని చెప్పి కొన్ని కండిషన్స్ పెడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఖర్చు తగ్గించుకోవడానికి. ఎందుకు ఎన్నికల సమయంలో